ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చేయబోతున్నాను. బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 4 టమాటా, 3 ఎర్రగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు చాకుతో కోస్తే కళ్ళు మండుతాయి కాబట్టి నేను ఇలా కట్ చేసి ఇలా చాపర్లో వేసుకుంటున్నాను. చాపర్ తోటి ఇలా కట్ చేసుకుంటే ఎర్రగడ్డలలో నుంచి ఘాటు కళ్ళకి తగలదన్నమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను 2 పర్సన్స్కే చేస్తున్నాను కర్రీ. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇద్దరికే చేస్తున్నాను. నేను మా నాన్న కాబట్టి ఉన్నారు. ఇలా కట్ చేసుకుని చాపర్లో వేసుకోవాలి. డైరెక్ట్గా ఎర్రగడ్డగా వేస్తే ఆ చాపర్లో ఉండే బ్లేడ్ కట్ అవ్వదు అనమాట. అప్పుడు మనం టాప్లో ఉండే థ్రెడ్ లాగుతాం కదా, అది కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు మనం చాపర్ని ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. అదే ఈ థ్రెడ్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా పట్టుకొని ఇలా లాగాలి. చూసారా? అలా అని టైట్గా లాగకూడదు. లోపల థ్రెడ్కున్న ముడి ఊడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా 1 minute నుంచి 1.5 minutes అంటే 60 to 90 seconds రేడియస్లో ఇలా వేసుకోవాలి. బాగా చాప్ అయినట్టుంది చూడండి. నేను మీడియంగా చాప్ చేసుకున్నాను అన్నమాట. ఇలా బ్లేడ్ని తీసేసి ఇలా ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా చాప్ అయిందో. ఇలా ప్లేట్లకి సైడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా కట్ చేసేటప్పుడు దీని లోపల వైటిష్గా ఉంటుంది కదా, దీన్ని తీసేయాలి. దీనివల్ల థైరాయిడ్ సమస్య ఏదో వస్తుంది అనేసి సంథింగ్ ఏదో అంటారు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూస్తాను. ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకునేసి ఇలా మళ్ళా ఇలా కట్ చేసుకోవాలి చిన్న పీసులుగా. చూడండి ఎంత చక్కగా కట్ అవుతుందో. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, 5 tablespoon ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 to 3 minutes బాగా వేగనీయాలన్నమాట, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇలా లైట్ బ్రౌన్గా వచ్చేంతవరకు వేపుకోవాలి కొద్దిసేపు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, నిన్న ద రాయల్ ఎంపైర్ రెస్టారెంట్ అనేసి కపిల్ తీర్థం రూట్లో ఉంటుంది, అలిపిరి పోలీస్ స్టేషన్ పక్కన అనమాట. చిట్టి ముత్యాలు రైస్ తోటి బిర్యానీ చేశారనమాట. అక్కడ చిట్టి ముత్యాలు రైస్ తోటి బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. అలాగే మటన్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైసెస్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఒక్క వీడియోని కూడా మీకు త్వరలో నేను తీసి చూపిపోతాను. అంటే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3
ఇలాగా 3 పార్ట్స్గా వస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంది. తిరుపతిలో నాకు తెలిసి నా అనుభవంలో ఏ రెస్టారెంట్లోనూ లేని అనే వెరైటీలు ఆ రెస్టారెంట్లో ఉన్నాయి. దగ్గర దగ్గర 740 ఐటమ్స్ ఉన్నాయి. 740 రకాల వంటలు ఉన్నాయన్నమాట. చాలా హైజీక్గా మెయింటైన్ చేస్తున్నారు. అంతా నార్త్ ఇండియన్ షెఫ్స్ ఉన్నారనమాట. చాలా బాగుంది రెస్టారెంట్. 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లైట్ సెట్టింగ్తో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ డెకరేషన్తో ఉంటుంది, ఇంటీరియర్ డెకరేషన్ తోటి. థర్డ్ ఫ్లోరు ఓపెన్ వ్యూ డైనింగ్ ఉంది. తిరుమల హిల్స్, శ్రీవారి సేతు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండ్ సిటీ వ్యూ చాలా బాగుంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఆ రెస్టారెంట్కి ఇచ్చేయండి. చికెన్ ఐటెం కానీ, ఫ్రాన్స్ కానీ, అండ్ అది కంజు ఏదో అంటారు కదా, అది కూడా ఉందన్నమాట. ఆ ఐటెం కూడా. ఇప్పుడు మన ఆనియన్స్ లైట్ బ్రౌన్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం టమాటో యాడ్ చేసుకుందాము. ఇలా టమాటోస్ వేసుకొనేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం వేగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట, హై ఫ్లేమ్లో ఉండకూడదు. అప్పుడు కింద టమాటాస్లో ఉండే రుచి కానీ, ఆనియన్స్లో ఉండే రుచి కానీ మొత్తం కొంచెం టేస్ట్ మారిపోతుంది. టోటల్లీ లో ఫ్లేమ్లో జరగాలి, మీడియం ఫ్లేమ్లో అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా టమాటా దగ్గరికి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 3 కలిపి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. లైట్గా వాటర్ కూడా పోసుకోండి. జస్ట్ హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకోండి, చిన్న గ్లాస్ తోటి. కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం, తగినంత రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. దీంట్లో తెల్ల ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. బట్ నాకు అందుబాటులో లేనందువల్ల ఈ రెసిపీలో నేను వేయలేకపోయాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చేసి చూపిస్తాను. గుడ్డుని ఉడకబెట్టైనా చేసుకోవచ్చు. నేను ఇలా స్మాష్ చేస్తున్నాను ఈ రెసిపీలో. ఎందుకంటే బ్యాచిలర్ స్టైల్ ఎగ్ కర్రీ కాబట్టి ఇలాగే చేస్తున్నాను. అంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా వేసుకొని పులుసు కూడా చేసుకోవచ్చు వాటర్ పోసుకొని. బట్ నేను ఈ రెసిపీలో నేను మిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కాలాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ముద్దగా వస్తుంది, బట్ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ముద్దగా వచ్చింది ఏంది, ఇది కర్రీ టైప్గా లేదు, పులుసు టైప్గా లేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఫస్ట్ ట్రై చేసి తర్వాత కామెంట్లో పెట్టండి. అదొక్కటే నేను కోరుకుంటున్నాను వ్యూయర్స్ కాడి నుంచి.
చూడండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది. ఇప్పుడు నాకు సాల్ట్ తక్కువైంది కాబట్టి తగినంత సాల్ట్ నేను వేసుకుంటున్నాను. మళ్ళా కలుపుకుందాం. ఇలా జస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంటే చాలు, రెడీ అయిపోతుంది. చూసారు కదా మన ఎగ్ కర్రీ ఎలా చేస్తున్నానో, అది కూడా బ్యాచిలర్ స్టైల్ అండి. చూడండి, రెడీ అయిపోయింది అనమాట మన ఎగ్ కర్రీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.